ఆ గుడి తరపున పోరాటానికి సరే అక్కడున్న బస్తీవాసులు మిమ్మల్ని పిలిచారో, లేతే అమ్మవారే పిలిపించుకున్నారో, ఏది జరిగిందో గానీ మొత్తానికి ముందుండి మీరు పోరాడుతున్నారు. మీరన్నట్టు నిన్న మొన్న మిమ్మల్ని హౌస్ అరెస్ట్‌లు గూడా చేశారు ఆ గుడి విషయంలో ఒకసారి పోరాడి. ఏంటి వాళ్ళు పదే పదే చేస్తున్నారు. హ్మ్. ఇప్పుడు మీరు అన్నారు అనుకోండి ఈ నిమిషంలో, హ్మ్. మేము ఎల్లుండి వెళ్ళి అమ్మవారికి అభిషేకం చేస్తున్నాం నువ్వు అన్నాం అనుకో, ఇప్పుడు ఇప్పుడే మళ్ళీ 6 నెలలు వచ్చి హౌస్ అరెస్ట్ చేస్తారు. ఆ రోజు అంటే బోనం తుమ్మితే- కూడా వేయలేదు వెళ్ళలేదు గదా! తుమ్మితే దగ్గితే మీరు ఎవరైనా హ్మ్. పెద్దమ్మ అని తుమ్మారు అనుకో, ఇలా అందరం వచ్చి తుమ్ముతామంటే నమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తారు. హ్మ్. అది ఇప్పుడు అలా ఎందుకు అని అంటే, నేను ప్రజల కోసం నిర్భయంగా నిలబడతాను, లాలూచి పడను, దేనికి అమ్ముడు పోను, హ్మ్. నాకు వాటాలు ఉండవు, ఇవన్నీ వీళ్ళకి అర్థమైపోయింది. సో ముందు నన్ను అరెస్ట్ చేసేసి ప్రజల నుంచి నన్ను దూరంగా పెట్టేస్తే ప్రజలు బలహీనం అయిపోతారు అనుకుంటున్నారు. చాలా పొరపాటు తల్లి. నాకు ప్రజల శక్తి, ప్రజలకు నేను శక్తి. నన్ను తీసేస్తే ఇంకో మాధవిలత వస్తుంది, ఇంకో మాధవిలత వస్తుంది. మీరు ఏ రోజు అనుకోలేదు కదా ఒక మాధవిలత వస్తుంది అని. హ్మ్. కాబట్టి ఎవరు ఆపగలరు? ఇంకో శక్తి అమ్మవారు తలుచుకుంటూ ఇంకో మాధవిలత ఎక్కడి నుంచో వస్తుంది. ఆ బస్తీలో నుంచి 100 మాధవిలతలు వస్తారు. అది మూర్ఖత్వం. నన్ను ఆపడం వల్ల ఏం జరగదు.